అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ మధ్య ట్విట్టర్ తెలిస్తే చాలు ఈ రైట్ వింగ్ అమెరికన్స్ వాళ్ళ ట్వీట్స్, వాళ్ళ హేట్రెడ్ టువర్డ్స్ ఇండియన్స్, భారతీయులంటే ఎంత ద్వేషంతో రగిలిపోతున్నారనేది అర్థమవుతూ ఉన్నది. ఎస్పెషలీ H1B వీసా మీద. H1B వీసా మీద వచ్చే వాళ్ళందరూ పెద్ద తెలివి కల వాళ్ళేమి కాదని, మీ ఆచారాలు బాగుండవని, మీ సిస్టమ్స్ బాగుండవని, మీరు వచ్చి మమ్మల్ని పొల్యూట్ చేసేస్తున్నారని, గో బ్యాక్ టు యువర్ కంట్రీ అని ఇష్టం వచ్చినట్టుగా ఈ రైట్ వింగ్ రిపబ్లికన్ వాళ్ళు ట్వీట్లు పెడుతూ ఉన్నారు. అట్లీస్ట్ దాన్ని బట్టే తెలుస్తూ ఉన్నది ఎంత సక్సెస్ఫుల్ ఇండియన్స్ అమెరికాలో అయినారు అనేటటువంటిది. ఈ లిబరల్ H1B వీసా, దాని తర్వాత సిటిజన్షిప్కు అవకాశం ఉండటం, గ్రీన్ కార్డు దీంతో రావడంతో గత 30-40 సంవత్సరాల్లో చాలామంది బ్రైట్ యంగ్ బాయ్స్, గర్ల్స్ అక్కడికి వెళ్ళిపోయి బాగా సెటిల్ కావడం జరిగింది. వాళ్ళ ప్రాస్పరిటీ ఒక రకమైనటువంటి ద్వేషాన్ని ఈ రిపబ్లికన్స్లో కలిగిస్తుందంటలో ఆశ్చర్యం లేదు. సరే, ఈరోజు ట్రంప్ చేస్తున్న విధానాల ద్వారా H1B ఒక బ్రేక్ పడేటటువంటి అవకాశం అనేది పడుతూ ఉన్నది కూడా. ఇంకా ఎక్కువ అవకాశాలు అమెరికాలో మనకు ఉండకపోవచ్చు. అమెరికాకు పోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఒకటి, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. టాప్ క్లాస్ వరల్డ్ యూనివర్సిటీస్ ఉండటం అనేటటువంటిది అమెరికాకు పెద్ద అడ్వాంటేజ్ అయింది. అమెరికన్ యూనివర్సిటీ డిగ్రీతో యాక్సెప్టెడ్ అక్రాస్ ది వరల్డ్ అలాగా తయారైంది. అందుకని ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలన్న అన్ని ఫ్యామిలీస్ కూడా పిల్లలను అమెరికాకు పంపించడం మొదలెట్టాయి. సరే, దాని తర్వాత అక్కడ ఎంప్లాయ్మెంటు, సిటిజన్షిప్ ఇవి ఆటోమేటిక్గా నెక్స్ట్ స్టెప్ల కింద వాళ్ళు పర్సూ చేసుకున్నారు, తెచ్చుకున్నారు. ఇప్పుడు అమెరికా ఈ H1 మీద పెట్టిన రెస్ట్రిక్షన్స్, స్టూడెంట్స్ మీద కూడా పెడుతున్న రెస్ట్రిక్షన్స్. బికాస్ ఒకటి, స్టూడెంట్గా జస్ట్ లైక్ దట్ పోయి చదువుకొని వచ్చేటటువంటి ఫ్యామిలీస్ ఎక్కువ ఉండకపోవచ్చు. ఎందుకంటే చాలా కాస్ట్లీ అఫేర్. అంతకుముందు H1B వస్తుంది, మళ్ళీ ఉద్యోగం చేయవచ్చు, ఈ అప్పు తీర్చొచ్చు అన్నారు కాబట్టి చాలామంది పోయినారు. ఆ విండో క్లోజ్ చేసిన తర్వాత ఎడ్యుకేషనల్గా కూడా అక్కడ పోయేటటువంటి వాళ్ళు తక్కువే ఉంటారు. ఎందుకంటే ఆ డాలర్స్లో నువ్వు మళ్ళీ యాడ్ చేయండి, యూ కాంట్ రీపే బ్యాక్ దోస్ ఎడ్యుకేషనల్ లోన్స్. సో ఇప్పుడు రెండు పెద్ద షిఫ్ట్స్ జరుగుతాయి. ఒకటి, ఈ వర్క్ చాలా వరకు అవుట్సోర్స్ అయ్యి ఇండియాకు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. ఎందుకనంటే ఇన్ని మాటలు వాళ్ళు రిపబ్లికన్స్ చెప్తూ ఉన్నా అక్కడ ఉండే హై కాస్ట్ వైట్ సెమీ స్కిల్డ్ లేబర్తో చేసే వర్క్ మార్కెట్లో కాంపిటేటివ్గా ఉండదు. కాబట్టి ఆ మోడల్, ఈ ట్రంప్ ఈరోజు ఏ మోడల్తో అయితే పోతున్నాడో ఆ మోడల్ ఫెయిల్ అయిపోతుంది. దానివల్ల మోస్ట్ ఆఫ్ ది వర్క్ ఇండియా లాంటి ప్లేస్కి అవుట్సోర్స్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇది ఒక అడ్వాంటేజ్. ఒక రకంగా ఇది ఒక డిసడ్వాంటేజ్, ఇంకొక అడ్వాంటేజ్. ఇక్కడ టెక్నికల్ స్కిల్ జాబ్స్ పెద్ద ఎత్తున పెరిగేటటువంటి అవకాశం అయితే ఈరోజు ట్రంప్ చేస్తున్న దానివల్ల ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ దీర్ఘకాలమే కాదు, షార్ట్ పీరియడ్లోనే 5-10 ఏండ్లలో అమెరికన్ ఎకానమీని చాలా కిందికి తీసుకుపోయేటటువంటి స్ట్రాటజీతో తెలిసో తెలియకో ట్రంప్ నడుస్తూ ఉన్నాడు. ఇంత హై కాస్ట్ మ్యానుఫ్యాక్చరింగు, హై కాస్ట్ థింగ్స్, టారిఫ్స్తో పోతే మొత్తం అమెరికా అన్కాంపిటేటివ్ అయిపోయి మిగిలిన దేశాలు అడ్వాంటేజ్ తీసుకొని ఎదిగేటటువంటి అవకాశం ఉన్నది. ఇది ఒక మేజర్ ఇష్యూ. సో ఇవన్నీ ఇక్కడికి అవుట్సోర్స్ కింద వచ్చేటటువంటి అవకాశం, దానివల్ల ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఇక్కడ వచ్చేటటువంటి అవకాశం మనకు ఉంది. ఆల్రెడీ మనం గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ అందరూ కూడా పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాకు కమిట్ అవుతున్నారు. వాళ్ళేం తెలియక చేయటం లేదు, వాళ్ళకు తెలుసు. ఈ H1B మీద బ్రేక్ పడే కొద్దీ కాంపిటేటివ్గా ఉండాలంటే
చీప్ లేబర్ ఉండేటటువంటి టెక్నికలీ కాంపిటెంట్ లేబర్ ఉండేటటువంటి దేశాలకు వాళ్ళ వర్క్ను అవుట్సోర్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే ఇదంతా వస్తున్నది. బట్ భారత ప్రభుత్వం దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఈరోజు భారత ప్రభుత్వం మేజర్ ఫోకస్ దేని మీద ఉండాలంటే వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ను, విద్యా సంస్థలను పెద్ద ఎత్తున నెలకొల్పే దాని మీద భారత ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది ప్రైవేట్ రంగంలో రానివ్వండి, ప్రభుత్వ రంగంలో రానివ్వండి. ప్రభుత్వ రంగంలో హెచ్ఆర్ ఇన్వెస్ట్మెంట్ పెంచి లాట్ ఆఫ్ దీస్ ఇన్స్టిట్యూషన్స్ను తీసుకురావాలి. అదే రకంగా ప్రైవేట్ లెవెల్లో కూడా వచ్చేటట్టుగా చూడాలి. ఈజీగా పెద్ద సెక్యూరిటీ అవసరం లేకుండా ఎడ్యుకేషనల్ లోన్స్ క్వాలిఫై అయిన ఇంటెలిజెన్స్ వాళ్ళకి, అందరికీ కాదు, వాటిలో క్వాలిఫికేషన్ వచ్చి అడ్మిషన్ వచ్చిన వాళ్ళకి అవైలబుల్గా ఉండే విధానాన్ని దాన్ని ఏర్పాటు చేయాలి. ఇది చాలా చాలా ఎందుకు అవసరం అంటే అమెరికాలో ఆ ఎడ్యుకేషన్ రెవెన్యూ క్లోజ్ అయిపోయినప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? మిగిలిన దేశాల్లో ఉండొచ్చు, కానీ అంత క్వాలిటేటివ్గా మిగిలిన దేశాల్లో లేవు. సో ఆ స్టేజ్లో మనం హెచ్ఆర్ ఇన్స్టిట్యూషన్స్ ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. సరే, ఇతర దేశాలంటే ప్రతి చోట కూడా ఇవే వస్తున్నాయి. ఈ జెనోఫోబిక్ విదేశీయులను ద్వేషించేటటువంటి మనస్తత్వాలే మనకు అవుపిస్తున్నాయి. అది యూరోప్ కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి. బట్ స్టిల్ అమెరికా లాగా లేవు కాబట్టి కొంతవరకు అక్కడికి కూడా పోవచ్చు. ఈ మధ్య ఓపెన్ అవుతున్నటువంటి ఇంకో దేశం రష్యాలో ఎడ్యుకేషన్ కాకపోయినా స్కిల్డ్ లేబర్ అవసరం జాస్తిగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఆఫ్టర్ ది వార్ డెవాస్టేట్ అయిపోయినటువంటి ఎకానమీని రీకన్స్ట్రక్ట్ చేయడంతో అక్కడ కూడా మన లేబర్కు చాలా అవకాశం దొరకచ్చు. ఇజ్రాయెల్లో ఆల్రెడీ ఒక అవకాశం దొరికింది, దాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఇట్లా బికాస్ ఇండియా బేసిక్గా లేబర్ సర్ప్లస్ కంట్రీ. స్కిల్డ్ లేబర్, స్కిల్లింగ్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ పెద్ద ఎత్తున పెట్టాలి. అప్పుడే మనం అక్రాస్ ది వరల్డ్ వెళ్ళి అడ్వాంటేజ్ తీసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈరోజు ప్రభుత్వం మెయిన్ ఫోకస్ అంతా టాప్ క్లాస్, వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ భారతదేశంలో ఏర్పాటు చేయడం మీద ప్రధానంగా ఫోకస్ చేయాల్సి ఉంది. థ్యాంక్ యూ.